ప్రతి ఇంటి నుంచి ఔత్సాహిక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళా కుటుంబాల్లో వార్షిక రుణ ప్రణాళికను కొత్తగా అమలు చేయడానికి సర్వే చేపట్టింది. డ్వాక్రా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణ రూపొందించింది. డ్వాక్రా మహిళల జీవనోపాధి మెరుగుపడేందుకు వార్షిక రుణ ప్రణాళికను అమలులోకి తీసుకురానుంది. గతంలో రుణాలు పొంది ఉపాధి యూనిట్లు స్థాపించిన వారు ఇప్పటికే విజయవంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ కొత్త వారికి జీవనోపాధి యూనిట్ల స్థాపన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆర్థిక సాయం, బ్యాంకు రుణాల వల్లే తమ వ్యాపారాలు బాగా సాగుతున్నాయని డ్వాక్రా మహిళలు చెబుతున్నారు. స్కూల్లో జాబ్ చేసి తర్వాత బయటకు వచ్చినాకేంటంటే ఇదే షాప్లో జాబ్ చేశాను, టైలరింగ్. అదే ఫీల్డ్ అలవాటై పైకి రాగలిగాము. ఇంకా ఆన్లైన్ బిజినెస్ చేశాము. ఇదే ఫీల్డ్లో ఇలా మనం పెట్టుబడి పెట్టి డ్వాక్రాలో వచ్చిన అమౌంట్తో శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఫ్యాన్సీ ఐటమ్ చిన్నగా స్టార్ట్ చేసుకున్నాము. అలా పైకి రాగలుగుతున్నాము. ఇంకా పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నేను 2007 నుంచి గ్రూప్లో ఉన్నాను. ఫస్ట్లో నాకు 5,000 రూపాయల లోన్ వచ్చింది. తర్వాత నాకు 30,000 రూపాయల లోన్ వచ్చినప్పటి నుంచి 2014లో శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు నెలకి చక్కగా 20 నుంచి 25 లోపు ఆదాయం అనేది వస్తుంది. నేను తీసుకున్న అమౌంట్ అనేది వృధా చేసుకోకుండా దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను వ్యాపారం చేసుకుంటున్నాను. మాది 2007లో దేవినేని SH ద్వారా నేను గ్రూప్ స్టార్ట్ చేశామండి. అప్పుడు ఈ వర్క్ షాప్ పెడదాం అనుకున్నాము. కాకపోతే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మాకు లోన్ ఇప్పించారు SBI ద్వారా. వర్క్ షాప్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 10 years నుంచి మాకు వర్క్ నడుస్తుంది. బాగానే ఉందండి. ద్వారా ఈ లోన్లు కూడా తీసుకున్నాం కాబట్టి మనం నెలకింత అని కట్టుకుంటూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. నేను 7 years నుంచి గ్రూప్ లో ఉన్నాను. 20,000 నుంచి మాకు లోన్ ఇస్తున్నారు. అప్పటి నుంచి కొంచెం ఇంట్లోనే కొన్ని మెటీరియల్ తెప్పించుకొని ఇంట్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1 lakh 2 lakhs అలా లోన్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం డెవలప్ చేసుకొని వాట్సాప్లో పెట్టుకొని ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటూ ఈ 2 years అవుతుంది ఈ షాప్ పెట్టి. ఇంకా మైనార్టీ లోన్ ఏమైనా ఇస్తే ఇంకా డెవలప్ చేసుకోవాలని ఉంది మాకు. ఔత్సాహిక వ్యాపారవేత్తలను తయారు చేసే లక్ష్యంతోనే వార్షిక రుణ ప్రణాళిక తీసుకొచ్చినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి సర్వే చేపట్టినట్లు తెలిపారు. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారి పొదుపు, అప్పులు, ఆదాయం మేరకు రుణ ప్రణాళిక అమలు చేస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల పూర్తి వివరాలు యాప్ ద్వారా ప్రభుత్వానికి అందనున్నాయి. సర్వే పూర్తయ్యాక వార్షిక రుణ ప్రణాళిక అమలు కానుంది. మనం గత సంవత్సరంలో చేసిన కొన్నిటిని మోడిఫై చేసుకుంటూ సభ్యుల జీవనోపాధులని గుర్తించి దానికి అనుకూలంగా రుణ ప్రణాళికని తయారు చేసుకునే విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. 3 రకాలుగా ఈ యొక్క ప్రణాళికని మనం తయారు చేస్తున్నాం. మనం SHG నుంచి లింకేజ్లో 739 కోట్ల రూపాయలు మన మహిళలకి ఎన్టీఆర్ జిల్లాలో ఇవ్వటం జరిగింది. ఏ నెలలో ఎంత కావాలి అనేది ఈ సంవత్సరానికి సరిపడా యాక్షన్ ప్లాన్ మన సైడ్ నుంచి కాకుండా వాళ్ళ నుంచి మనం సేకరించి ఒక ప్లాన్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఈ సర్వే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అన్ని సంఘాల వాళ్ళు తమ జీవనోపాధుల కోసం వివిధ వృత్తుల్ని చేపట్టుకున్నారు. కొంతమంది చిన్న వ్యాపారాలు, ఫ్యాన్సీ షాపులు, బోటిక్ సెంటర్స్, చిరు వ్యాపారాలు పెట్టుకోవటం. ప్రభుత్వం ప్రత్యేకంగా 2025 ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం 2026 మార్చి వరకు వారికి ఎటువంటి ఆదాయం చేకూర్చుకోవడానికి కావాల్సిన జీవనోపాధులకి కొత్తగా జీవనోపాధి పెట్టుకోవడానికి కానీ ఆల్రెడీ జీవనోపాధి నడుపుకుంటున్న వారికి పెట్టుబడి నిమిత్తం కావాల్సిన రుణ సౌకర్యాన్ని కల్పించడానికి ఒక సర్వే లాగా చేయటం జరిగిందని